గొర్రెలు కాల్చుకునేవాడిని దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. దావీదుని ఏం చేశాడు? దావీదు ఏం చేశాడంటే గొర్రెల కాపరి. అందరికంటే చిన్నవాడు కాబట్టి యెషయి తనను అరణ్యానికి గొర్రెలు ఇచ్చి పంపించి అవి చక్కగా మేపి తీసుకురారా అని చెప్తే అరణ్యానికి వెళ్ళి ఆ గొర్రెలు చక్కగా మేపి సాయంత్రం తీసుకొచ్చేవాడు. అలాంటి సమయంలో తన పని తాను చేసుకుంటూ ఏం చేసేవాడు? దేవుని ఆరాధించేవాడు. స్తోత్రం. మరి మన పని చేసుకుంటూ మనం కూడా దేవుని ఆరాధిస్తామా? పనిలో నిమగ్నమైపోతాం కానీ దేవుని ఆరాధించలేము. అవకాశం వచ్చినప్పుడు నేను డ్యూటీ చేస్తున్నప్పుడు లేదు, ఆ స్టేజ్ మధ్యలో బైబిల్ చదువుకునేవాడిని. చిన్న బైబిల్ తీసుకెళ్ళేవాడిని. క్రొత్త నిబంధన టికెట్లు కొట్టి వాళ్ళు కూర్చోగానే మళ్ళీ ఎంతంటే కొంచెం గ్యాప్ వస్తుంది కదా, మాకు ఎక్స్ప్రెస్లు ఆ టైంలో ఏమంటే బైబిల్ తీసుకొని చదువుకుంటూ ఉండేవాడు. లేకపోతే పాటలు కళ్ళు మూసుకొని పాడుకుంటూ ఉండేవాడు. వాక్యం ధ్యానిస్తూ ఉండేవాడు. పనిలో కూడా దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయన విద్య నేర్చుకోవాలి. పాటలు నేర్చుకోవటం, పాటలతో ఆయన ఘనపరచడం నేర్చుకోవాలి నీ పనిలో కూడా. దావీదు కూడా అలానే పాటలు పాడుతూ దేవుని ఆరాధించేవాడు, దేవుని మహిమపరిచేవాడు. కాబట్టి ఆరాధికుడు కాబట్టి దేవునికి ఇష్టమయ్యాడు. మంచి మనసు గలవాడు కాబట్టి దేవునికి ఇష్టమయ్యాడు. దేవుడు కోరుకున్నాడు. దేవుని కోరుకొని గొర్రెల దొడ్డులను తీసేసాడ రాజు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజలందరి మీదకి రాజు చేస్తే ఈయన ఏం చేశాడంటే మందసాన్ని కిర్యతయరీం నుంచి తీసుకొని వస్తున్నప్పుడు, అబీనదాబు ఇంటి నుండి తీసుకొస్తున్నప్పుడు ఏం చేశాడు? అందరి ముందు రాజులని మర్చిపోయి ఏం చేశాడు? దేవుని దగ్గర నాట్యం. స్తోత్రం. నాట్యం అంటే ఆ నాట్యం వచ్చి ఇప్పుడు చర్చిలో నాట్యాలు అయిపోయింది. సరే, దానిలో కూడా ఒక క్రమశిక్షణ ఉండాలి. కొంతమంది బైబిల్ ఎగురుతూ ఉంటారు, అవన్నీ కాదు. కాబట్టి తను రాజునని మర్చిపోయి, చక్రవర్తులను మర్చిపోయి దేవుని ఎదుట తగ్గించుకొని ఒక పసిబాలులాగా, ఒక సామాన్య మానవులాగా తన డ్రమ్ములు, డప్పులు, తాళాలను వాయిస్తూ ఉంటే డాన్స్ చేశాడు. నాట్యమాడాడంటే. అందుకే మనం కూడా పాడుకుంటుంటాం. చాలా పాటలు రాశారు ఎవరు? దావీదులే నాట్యమాడి నువ్వు మారకుండా ఏం దావీదులాగా డాన్స్ చేస్తావు? బుద్ధి మారితే ఏం మారాలి? నేను గొప్పదాన్ని తీసేసుకుంటే అప్పుడు నీ డాన్స్ ఆయనకి ఇష్టం, నీ ప్రార్థన, నీ కానుక ఆయనకి ఇష్టం. నీ మారకుండా నేను గొప్ప, నేను దిబ్బ అంటుంటే ఇక నీకేమి నీ ప్రార్థన దేవుని ఆలకిస్తాడు, నీ నాట్యాన్ని ఆలకిస్తాడు. దెయ్యాలు ఆలకించి హాయిగా నీది పక్కన వచ్చి నీతో కూడా డాన్స్ చేస్తాడు దెయ్యాలు. స్తోత్రం. మారకపోతే ఏమంటే కాబట్టి నువ్వు మార్పు చెందాలి. ఎలాగా? చంటి బిడ్డలాగా మారి. స్తోత్రం. దావీదు చంటి బిడ్డలా మనసు వచ్చింది కాబట్టి దేవుని ఎదుట నాట్యం ఆడాడు. ఆనందంతో గంతులు వేసాడు. ఆ విషయం అంటే భార్య చూస్తుందంట. ఎవరు చూసారు? కిటికీలు వచ్చి మీకాలు చూస్తూ ఉందంట. ఒక వ్యర్థుల్లాగా ఎగురుతున్నావే. ఇంటి దగ్గరికి రాగానే ఆ కార్యక్రమం అయిపోయింది, వాళ్ళందరినీ దీవించాడు, మందసం చోట ఏర్పాటు చేశాడు. ఇక ఇంటికి వస్తే మీకాలు అంటుంది, ఏమంటుంది? ఒక వ్యర్థుల్లాగా ఎగురుతున్నావే ఇజ్రాయేలీయుల ఎదుట, రాజు నన్ను మర్చిపోయావే అన్నదంట. స్తోత్రం. పాపం ఆమెకు వచ్చింది. ఏమొచ్చింది? ప్రిస్టేజ్. మీకాల్, దావీదు భార్యకి మీకాల్కి వచ్చింది ఆ ప్రిస్టేజ్. ఏంటి ఇలాగా చేస్తున్నావు నువ్వు? ఒక వ్యర్థుల్లాగా, ఒక వేస్ట్ ఫెలోలాగా నా బట్టలు పోగొట్టుకొని ఎగురుతున్నావు అంటే. బట్ట అంటే పై బట్ట. రాజుగారికి పెద్ద క్లాత్ ఉంటుంది, టవల్ లాంటిది. ఒక దాన్ని ఏమంటారు, ఇప్పుడు చున్నీ వేసుకుంటారు పిల్లలు. ఇప్పుడు చున్నీలు నిండుగా ఇట్లా టవల్ లాగా వేసుకుంటూ మొదలుపెట్టారు వీళ్ళు. ఫ్యాషన్ అనమాట. స్తోత్రం. ఎంత చండాలో ఫ్యాషన్ తయారైన పోను. అసలు ఇప్పుడు చున్నీలు వేసుకునే వాళ్ళు లేరు అనుకో సిటీలలో. ఫ్యాషన్ పల్లెటూరులోనే ఇట్లేదా? స్తోత్రం. కాబట్టి అంత దరిద్రంగా దాటి ఆ పెద్ద గుట్టు ఉంటుంది పై బట్ట అంటే. ఆ బట్ట కింద పడితే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా? అలా గుడ్డలు లేకుండా ఎగిరినట్టు. అంటే మరి ఏం గుడ్డలు లేకుండా ఎగిరాడు? తిక్కల బోధలు, తిక్కల విశ్వాసం. ఎట్లా పడితే అట్లా అండర్స్టాండ్ చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. పైబట్ట ఉంటుంది ఆయనగా. రాజుగారికి పైబట్ట పెద్దది ఈడ్చుకొని వస్తూ ఉంటుంది, ఆయన నడుచుకుంటూ పోతుంటే అట్లా
అలాంటిది కింద పడిందంట ఆయన నాట్యం చేస్తుంటే. అది చూసి మీకాల్ అంటుంది, వ్యర్థుల్లాగా, ఒక వేస్ట్ ఫెలోలాగా నా ఇట్లా చేస్తున్నావు ఏంటని అన్నప్పుడు, రాజు నన్ను మర్చిపోయావని అన్నప్పుడు, నా దేవుని ఎదుట నేను ఏమైనా నా దేవుని ఎదుట ఎలా అయినా నేను చేయవచ్చు అని తగ్గించుకున్నాడు. అప్పుడు దేవుడు మీకాల్ ఆ మాట అన్నందుకే దావీదును తీసివేసినందుకు. దావీదేమో దేవుని ఎదుట తగ్గించుకున్నాడు, మీకాలేమో దావీదుని తీసేసింది. జీవితకాలం అంతా పిల్లలు లేకుండా కదా, ఎలా దాన్ని ఏమంటారు, పిల్లలు లేని గొడ్డలాగానే మిగిలిపోతుంది. పిల్లల సంతానం ఇవ్వలే దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లల్లాగా మనం మారాలి, మన మనస్సు మారాలి, మన తలంపులు మారాలి, మన క్రియలు మారాలి. నువ్వు పసిబిడ్డ మనస్తత్వం రావాలి నీకు. అది ఎవరిస్తారు? దేవుడిని అడగలయ్యా, నాకు పెద్ద మనసు తీసి, నేను పెద్దదాన్ని, అలాంటి దాన్ని, నాకు ధనం ఉంది, బలగం ఉంది, నేను అసలు మందిర పని ఎవరు చేస్తున్నారా? వీళ్ళందరూ పెద్దవాళ్ళు. స్తోత్రం. మందిర పని చేసేది ఎవరు? ఇది నా దేవుని పని అనుకునే వాళ్ళు చేయాలి. ఏ పనైనా దేవుని పని దొరికితే చేసే బిడ్డగా ఉండాలి. అదనమాట. అంతగా తగ్గించుకోవాలి. ఇలా మార్పు చెందితే పరలోకం ఇస్తాడు. మార్పు చెందితే నిన్ను నీవు తెలుసుకుంటే నీ ప్రార్థన వింటాడు. నిన్ను నీవు తెలుసుకుంటే కదా నీ కానుకను అంగీకరిస్తాడు, నీ ప్రార్థన వింటాడు, స్వస్థత ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. ప్రభువైన యేసు దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చిన్నవారిలో ఎవడైనా నశించడం దేవునికి ఇష్టం లేదంటున్నాడు పిల్లలు. కాబట్టి చంటి బిడ్డలాగా మార్పు చెందితే పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తాడు. చంటి బిడ్డ వల్ల తను తాను తగ్గించుకొని వాడేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడుతుంది. దేవుని వాక్యం బాగుంటాడు పిల్లల. అలాగే సుంకరేమో హెచ్చించుకున్నాడు, పరిసయ్యుడేమో హెచ్చించుకున్నాడు, సుంకరేమో తగ్గాడు. పరిసయ్యుడేమో హెచ్చించుకున్నాడు, సుంకరేమో దేవా పాపిని నన్ను రోజు కూడా మనం అదే ప్రార్థన, అయ్యా నన్ను క్షమించే. రోజుది ప్రార్థన. నీ ప్రార్థనలో క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. ఒకటి దేవునిని గణపరచాలి. మొదటిగా ప్రార్థనలు ఏముండాలి? మొదట దేవుని యొక్క గొప్పతనాన్ని స్తుతించాలి, గణపరచాలి. ప్రభువా ఆకాశం పట్టుదలని దేవుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు రక్షకుడు అయ్యా, ప్రాణమిచ్చేవయ్యా, మా కోసం రక్తం చెందించేవయ్యా, మమ్మల్ని ప్రేమించావు, మాకు రక్షణ ఇచ్చావు, పాపక్షమాపణ ఇచ్చావు. అలా దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత అన్ని నీవు దేవుని దగ్గర తెలుసుకుని ఒప్పుకోవాలి. అయ్యా నన్ను క్షమించు, నా మాటల్లో దోషం ఉందయ్యా, నా చూపులో దోషం దొరుకుతుందయ్యా, నా ఆలోచన దోషం దొరుకుతుందయ్యా, నా తలంపుల దోషం దొరుకుతుందయ్యా, నా క్రియలను కూడా మురికి గుడ్డల్లాగా ఉన్నాయ్యా, నన్ను క్షమించయ్యా, నా కుటుంబాన్ని రక్షించాయా, నా భర్తను, ఇట్లాగా అన్ని కూడా మనం పశ్చాత్తాపం పడుతూ తెలుసుకొని ప్రార్థించాలి. పరిసయుడు తెలుసుకోలేకపోయాడు, తను ఎలా ఉన్నాడు తెలుసుకోలేదు. సుంకరైతే ఏంటంటే తను పాపినని తెలుసుకొని ఒప్పుకొని ప్రార్థించినందువల్ల ప్రార్థన ఆలకించబడింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి వీళ్ళ ప్రార్థన, సుంకరి ప్రార్థన ఏమో దేవునికి ఇష్టమైన ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన ఏమో దేవుడికి ఇష్టం లేదు, దేవుడు అసలు వింటలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసి దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. దేవుడు మెచ్చుకొని భక్తి చేయాలి. యోబు దేవుడు మెచ్చుకొని భక్తి చేస్తున్నాడు. స్తోత్రం. ఎవరు మెచ్చుకొని భక్తి? దేవుడు చూడాలి, దేవుడు చూస్తున్నాడు, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకాలి అని నీతిగా నడిచాడు, యథార్థంగా నడిచాడు, భక్తి కలిగి నడిచాడు, చెడు తనాన్ని విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, జాగ్రత్తగా దేవుని యందు భయభక్తి కలిగి నడుచుకున్నాడు యోబు. అయితే యోబు ప్రార్థన కూడా చాలా కాలం, యోబు రోదన కూడా, యోబు ప్రార్థన కూడా, యోబు రోదన కూడా, యోబు ఏడుపు కూడా, ఆ బాధంతని కూడా దేవుడు వినల. అది ఈరోజు నేను దేవుడు పరిశుద్ధాత్మను చెప్పమన్నా. వినే ప్రార్థన చేయాలి. దేవుడు నీ ప్రార్థన వినాలంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి. దేవుడు నీ ప్రార్థన వినాలంటే, ఆయన యొద్దకు చేరాలంటే నీవు మారాలి. మార్పు, ఏ మార్పు? యోబులో ఏ మార్పు రాలేదు? ఏ విషయంలో దేవునికి కోపం వచ్చింది యోబు మీద? మీరు చెప్తారా?
ఇందుకు చాలా మరి ఇన్నేళ్ళు అక్కడ ఆ బైబిల్ చరిత్రలో పండితులు కూడా చెప్పలేదు ఎన్ని సంవత్సరాలు యోబు బాధపడ్డాడు అనే విషయాన్ని మెన్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు బాధపడు, కొంతమంది జబ్బుతో 12 ఏళ్ళు బాధపడిందంట, రక్తస్రావం కలిసి మెన్షన్ చేశాడు. అవును కదా? అట్లాగా ఆయన యోబుని గురించి ఇన్ని సంవత్సరాలు బాధపడ్డాడు అని ఎక్కడ మెన్షన్ చేయలే. కానీ తాను మొదటిగా ఆస్తి పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని ఆయన పోగొట్టుకోలేదు. ఆయన పరీక్షల్లో నిలిచినప్పుడు ఇవన్నీ పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా తనుకున్నటువంటి ఊజు దేశంలో ధనమంతా పోయింది, అందరూ బలగం పోయింది, పని వాళ్ళు పోయారు, చివరికి భార్య కూడా పోయిందో లేదో తెలియదు కానీ చావరాదను అంటుంది. స్తోత్రం అంటున్నారు. ఏమన్నాడు? ఆస్తి ఉన్నప్పుడే భార్య అలా ఉండకూడదు, భార్య భర్తలు అలా ఉండకూడదు. కలిమైనా లేమైనా కదా, మనం పెళ్లిలో చేపిస్తున్నాం కదా, పెళ్లిలో ప్రమాణాలు చేపిస్తున్నాం. ఆరోగ్యమందు, లేమియందు, కలిమియందు ఇద్దరు కలిసి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఆరోగ్యం లేనప్పుడు భార్యని ద్వేషించడం, భార్య భర్తను ద్వేషించడం మంచిదా? ఆస్తి అంతా పోయిందని యోబు ఏమంటున్నాడమ్మా చెప్పండి? యోబుని ఏమంటుంది భార్య? ఈరోజు నీవు అలాంటి భార్యగా ఉన్నావేమో ఒకసారి ప్రశ్న చేసుకో. ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం అంతా పోయినప్పుడు అంటుంది దేవుడు 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 అంటావేంటయ్యా, నువ్వు దూషించి చావరాదా? నువ్వు చావరాదు అనేది ఒక మనుషులు అనేటువంటి మాట. కానీ ఏముంటుంది ముందు? దేవుని దూషించి దేవుని దూషించి చావమన్న మాట అనొచ్చు, కానీ దేవుని ఎందుకు దూషించాలి అంటే ఆమెలో కూడా సాతానుడు దూరి మొదటిగా దేవుని దూషింప చేయాలి. అది కాన్సెప్ట్. సాతాను యొక్క ఆలోచన నీ నోటితో నా నోటితో మనం దేవుని దూషించాలి, దేవుని ద్వేషించాలి. ప్రార్థన అన్నా, మందిరం అన్నా, ఇవ్వటం అన్నా, ఇంకొకటైనా దేవుని దూషించాలంతే అనేది కాన్సెప్ట్ సాతాన్ది. మనతో చేపిస్తాడు ఏదో ఒక రకంగా దేవుని దూషింప చేయాలనే విషయం. ఓ యోబు అని అంటుంది, దేవుని దూషించి చావరాదా అంట. ఏ దేవుడు ఇన్ని పోగొట్టాడు? అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే, చదువు. మేలులు అనుభవించి తగునా, కీడును అనుభవించి తగదా? ఆయన శ్రమను కష్టాన్ని పంపించినప్పుడు మనం ఓర్చుకోవద్దని మాట్లాడు. సంతోషం అయితే ఆస్తి ఇచ్చినప్పుడు అన్నీ మనం ఉపయోగించుకున్నాం దేవుని మేలులని. ఇప్పుడైతే కీడును అనుభవించి తగదా? ఆయన శ్రమ పెట్టినప్పుడు మనం ఓర్చుకోవద్దని మాట్లాడు. ఇంత మంచి మాటలు, దేవునికి స్తోత్రం. అలాంటి భార్యగా ఉన్నావేమో నువ్వు కూడా ప్రశ్న వేసుకో. కలిమెన్లు ఏమైనా దేవుడిని కనపరచాలి. దేవునికి స్తోత్రం. చావమని కోరకూడదు. దేవుని కనపరిచే కుటుంబముగా భార్య భర్తలు ఉండాలి, పిల్లలు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక్క మాట కూడా దేవుడిని దూషించిన వాడు కాదు, దేవుని దూషించిన వాడు కాదు, దేవుని దూషించిన వాడు కాదు. దూషించలేదు కానీ ఇన్ని సంవత్సరాలు చాలా సంవత్సరాలు బాధపడ్డాడు. ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు కదా, ఆరోగ్యం పోయింది, ఏడుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏడుస్తూనే ఉన్నాడు. ఆ దుమ్ములో ధూళిలో కూర్చొని ఆ దుమ్మంతా ధూళంతా పోసుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు దేవుడి దగ్గర. తన స్నేహితులు వచ్చారు, వాళ్ళు ఆయనను నువ్వు పాపివి కాబట్టి నీకు శిక్ష వచ్చిందన్నారు. వాళ్ళు ఆదరించలేదు కానీ ఇంకా ఆయన మీద నేరాలు మోపారు. ఈ మాటలను కూడా దేవుడు వింటున్నాడు. సరే, ఇలా జరుగుతూ ఉంది కదా, కానీ దేవుడు యోబు ప్రార్థన ఎప్పుడు విన్నాడు? ఎందుకు అన్ని సంవత్సరాలు పట్టింది ఇంకా వినకపోవటానికి? ఎక్కువ కాలం ఆయన శ్రమ పట్టడానికి గల కారణం ఏంటి? ఎందుకు దేవుడు యోబు ఆ మొర, ఆ ఏడుపు వినలేదు? ఇప్పుడు విన్నాడు యోబు ప్రార్థన. కాబట్టి అలా ఉంటే మన ప్రార్థన కూడా
మెచ్చుకునే భక్తి చేశాడు, కానీ కష్టం వచ్చినప్పుడు యోబు ఏడుస్తూనే ఉన్నాడు. కానీ ప్రియులారా, దేవుడిని ఏమి అనలేదు, కానీ దేవుడిని కనపరచలేకపోయాడు. మెయిన్ రీజన్ అది ఆలస్యం. దేవుడిని ఇంకా కనపరచలేకపోయాడు. తను తాను దూషించుకుంటున్నాడు. స్నేహితులు వచ్చి ఆయనను నువ్వు నేరస్తుడు అంటుండే వాళ్ళ మీద నిష్ఠూరమాడుతున్నాడు. ఒకటి, దేవునిని ఘనపరచలేదు. శ్రమలో యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయిన అంతవరకు అయిపోయింది. ఆ తర్వాత కాలం ఉంది కదా, ఈ మిగిలిన చరిత్రలో దేవునిని ఘనపరచలేదు యోబు. ఆ ఒక్కసారి ఘనపరిచి మౌనంగా ఉన్నాడు. ఇంకా ఎక్కువ అయిపోయే కొద్దిగా, టైం ఓవర్ అయ్యే కొద్దిగా కదా ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు తప్ప దేవునిని ఘనపరచు. రెండవది, యోబు ప్రార్థన వినకపోవడానికి గల కారణం ప్రియులురా, తన స్నేహితులు శత్రువులాగా వచ్చి ఆయన మీద నేరం మోపుతున్నారు. నువ్వు పాపివి అంటున్నారు, నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు కాబట్టి నీకు ఇలా శ్రమ వచ్చిందని మాట్లాడుతున్నారు. అయితే ఆయన మాత్రం వాళ్ళని ఏమంటలేదు, కానీ తను తానే బాధపరుచుకుంటా ఉన్నాడు. ఒకటి గమనించండి, ఇక్కడ రెండో మాట ఏంటంటే స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. స్నేహితులను క్షమించలేదు పరిపూర్ణంగా, స్నేహితుల కోసం ప్రార్థన చేయలేదు. కారణము అందువలన ప్రార్థన ఇంకా దేవుడి వీళ్ళ ఆలస్యమైంది. ఆ తర్వాత దేవుడు చర్య తీసుకొని స్నేహితులను పిలిచి, వింటున్నారా, స్నేహితులను పిలిచి అన్నాడు, మీరు వెళ్ళి చదవండి ఆ మాటలు 42లో 41లోను 42లో, మీరు వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి, నా సేవకుడైన యోబు దగ్గరికి వెళ్ళి చదవండి అమ్మా. 42వ అధ్యాయము యోబు గ్రంథము 42వ అధ్యాయము నేను చదువుతాను, వినండి. 8 వచనం, 7 నుంచి, యెహోవా యోబుతో ఈ మాట పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజు ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. అక్కడంటే ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు యుక్తమైనది మాట్లాడాడు యోబు. అప్పుడు దాకా బాధపడుతున్నాడు, కానీ దేవుడిని గణపరచలేదు. కానీ దేవుడే వచ్చి యోబును ప్రశ్న వేసినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు, అయ్యా నేను దుమ్మును ధూళినని ఒప్పుకున్నాడు. ఆ మాట గురించి యోబు యుక్తమైనది పలికాడు అని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే తను తాను ఏంటో తెలుసుకున్నాడు. ఇప్పుడు దాకా నా మీద నిష్ఠూరం ఆడుతున్నాడు, దేవుని మీద నిష్ఠూరం ఆడాడు. ఆయన ఒగుడాకును తరుముతావా అన్నాడు. ఏంటది? నేను ఒగుడాకు లాంటి వాడిని, నన్ను తరుముతావా, ఒగుడాకును తరుముతావా అని నిష్ఠూరం ఆడాడు దేవుని మీద. గణపరచల. దేవునికి స్తోత్రం. చివరిలో దేవుడు దగ్గరికి వచ్చిన తర్వాత, సుడిగాలిలో ప్రత్యక్షమైన తర్వాత, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా, ఆయన స్థితిగతులన్నిటినీ, మకరాన్ని బంధించినప్పుడు నువ్వు ఉన్నావా, ఇలా అడిగి ఆయన గొప్పతనాన్ని ఆయన ఆ యోబుకు తెలియజేసుకున్న తర్వాత, అయ్యా నేను దుమ్మును ధూళిని, నాకు అర్థమైందయ్యా, నేను పొరపడ్డానయ్యా అని ఒప్పుకున్నాడు యోబు. చదవండి కావాలంటే ఆ మాటలు. యోబు గ్రంథం 42 మొదటి నుంచి, నీవు సమస్త క్రియలు చేయగలవనియు, జాగ్రత్తగా వినండి, సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము, నీవు సమస్త క్రియలు చేయగలిగిన సమర్థుడు అని, నీవు ఉద్దేశించేది నిష్ఫలము కానేరదని నేను తెలుసుకున్నాను. ఏమంటున్నాడు? ఇప్పుడు తెలుసుకున్నా. దేవుడు వచ్చినప్పుడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత చదవండి, జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిర్ణయం చేయించిన వీడెవడు తను అనుకుంటున్నాడు, నేను జ్ఞానవంతుడు అనుకున్నానయ్యా, పుట్టిదే, నా దగ్గర ఉన్నది కూడా జ్ఞానం లేని మాటలే, ఆలోచన నిర్ధకం చేస్తున్న వీడెవడు అని మాట్లాడుతూ, ఇలాగున వివేకము లేని, ఏమంటున్నాడు? వివేచన లేనివాడు నేను ఎంతగా మాట్లాడాడు చూడండి జాగ్రత్తగా. నువ్వు గొప్పవాడవని, ఏమైనా చేయగలవని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నీవు ఉద్దేశించినవి నిష్ఫలం కాలవని తెలుసుకుంటున్నాను. జ్ఞానం లేని వాడిని నన్ను నేను తెలుసుకున్నాను. నిర్ధకమైన మాటలు పలుకుతున్నాను తెలుసుకుంటున్నాను. వివేచన లేని వాడిని తెలుసుకుంటున్నాను. ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడానని, ఏమి ఎరగనవాడని బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడుతుందని
నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాటలు ఆలోకి. ఒక సంగతి నేను అడిగేదను, దాన్ని నాకు తెలియచెప్పము. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను విన్నాను. ఇప్పుడు నేను నిన్ను కనులారా చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకొని బూడిదలోను పడి పశ్చాత్తాపడుతుంది. ఏమంటారు చూసారా? అసహించుకొని ధూళిలోను బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. అప్పుడు అంటున్నాడు దేవుడు, యోబు ఈ మాటలు పలికిన తర్వాత తేమానుని ఎలిఫెస్ ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి, దేవుని గురించి మనం యుక్తమైనవి పలకాలు. గుర్తుపెట్టుకోండి, దేవుని తీసేయకూడదు. నేను మొన్న కూడా బాధపడ్డాను, యుక్తమైన పలకలేదు. ఇద్దరు ముందు స్నేహితులు వచ్చారు, పాస్టర్లు. నాకు ఎందుకు ఆయన ఇవ్వలేదు ఇంతవరకు అంటే, వాళ్ళేమో నిలబడిన వాళ్ళు, నేను ఇంకా నిలబడిన వాళ్ళు. వాళ్ళు చర్చిలు 4-5 చర్చిలు కట్టారు. ఒక అతను, ఇంకొక అతను వచ్చాడు. వాళ్ళేమో నిలబడి, నేను 14 చర్చిలు కట్టాను, అసలు నాకు తీరిక లేకుండా సేవ చేస్తున్నాను అంటే, నేనేమో ఏం చెప్పాలో చేతగాక నేను కొంచెం ఏమో ఆయన నాకు ఇంకా ఇవ్వలే. ఆ కోళ్ళ పిల్ల ఒకటి ఇచ్చాడు, పోయి వస్తుంది. అది నాది కూడా కాదు, అది బ్యాప్టిస్ట్ సంస్థ. వాళ్ళు ఆగమంటే ఆగాలి, నేను పోను. వాడు సంఘం వద్దన్న ఆగాలి. నా పరిస్థితి అలా ఉంది, నేను కట్టుకోలేకపోయాను. 20 ఏళ్ళు అయింది నేను సేవకు వచ్చి, సెంటు కొనుక్కోలేకపోయాను. నేనే సెంటు మందిరం కోసం ఇవ్వమంటే ఇవ్వలేదు ఆయన అని దేవుని మీద నిష్ఠూరం. దేవుని స్తోత్రం. ఆ 2 రోజులు నాకు ఆత్మ పనిచేయాల, ప్రార్థన నడవల. ఇంకా కొన్ని మాటలు అన్నాను వాళ్ళతో, ఇసుకుబుట్టి. అప్పుడు అన్నాను, మీరు నిలబడి యోగు స్నేహితుల్లాగా మీరు హెచ్చించుకొని మాట్లాడదు, నాకేం ఇవ్వలేదు, తప్పకుండా నేను ఇలా అంటున్నానని చెప్పేసి. అంటే వాళ్ళు నాకు పిలుపు లేదన్నట్టుగా, ఏర్పాటు లేదని, దేవుడు తోడు లేడన్నట్టుగా, దేవుడు తోడుంటే డబ్బు ఇస్తాడు, దేవుడు తోడుంటే మందిరాలు ఇస్తాడు, దేవుడు తోడుంటే జనం ఇస్తాడు అంటున్నాడు. నేనేం చెప్పాలి? ఉన్నాడని నాకు తెలుసు కానీ ఏం చెప్పాలి? ఆయన నాకు ధనం ఇవ్వలేదు కదా, బలం ఇవ్వలేదు, జనం ఇవ్వలేదు కదా, మందిరాలు ఇవ్వలేదు కదా, ఇస్తానన్నాడు. ఇస్తాడో ఇవ్వడుగా అని నిష్ఠూరంగా మాట్లాడు. దేవుడు స్తోత్రం. మీకు ఇచ్చారని మీరు ఇట్లా ఉన్నారు అని చెప్పేసి నిష్ఠూరం మాట్లాడు. ఆ 2 రోజులు ఆత్మ నడిపింపు రాదు. దేవునికి స్తోత్రం. అంటే యుక్తమైనది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర యుక్తమైనవి పలకాలి. నాకు దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు. అబ్రాహాముకి ఇచ్చినట్టు శోధిస్తున్నాడేమో నన్ను, ఇంకా నన్ను పరిశోధిస్తున్నాడేమో, ఇంకా నన్ను పుటం వేస్తున్నాడు, కాలుస్తున్నాడేమో, ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి సమర్థుడు అని యుక్తమైన పలకాలి దేవుని గురించి. మనం కూడా తొందరపడదు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నిష్ఠూరం ఆడకూడదు. దేవుడికి ఇష్టమైనవి, దేవుని గురించిన గొప్ప మాటలే, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చాటలే. అరణ్యంలో కాపాడిన దేవుడు నన్ను కూడా కాపాడుతాడు అని మాట్లాడాలి. ఎండ తగలకుండా కాపాడిన దేవుడు, 40 సంవత్సరాలు కాపాడిన దేవుడు నన్ను కూడా ఎండ తగలకుండా కాపాడుతున్నాను. అన్ని యుక్తమైన దేవుని గురించిన గొప్ప మాటలే మనం తెలుసుకొని మాట్లాడాలి. నిష్ఠులను మాట్లాడు. యోగు నిష్ఠుడు మాట్లాడు. ఊడాకును దాని మీదవా, నేను పిండంగా ఉన్నప్పుడు రాలిపోతే బాగుండు కదా, నాకు ఎందుకు ఈ కష్టాలు అని చెప్పేసి ఆయన నిష్ఠుడు మాట్లాడు. తెలుసుకోలేకపోయాడు. చివరిలో దేవుడే వచ్చి తన యొక్క స్థితిగతులు అర్థం చూపిస్తే, అయ్యా నేను దుమ్మునయ్యా, అయ్యా నేను ధూళినయ్యా, ఏం ఎరగక మాట్లాడినా ఆయన నిన్ను గురించి నాకు పొరపాటు అయిందని ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకున్నప్పుడు అప్పుడు అంటున్నాడు, యోగు నా విషయంలో యుక్తమైన మాటలు పలికాడు, మీరు పలకలేదు నన్ను గురించి అని స్నేహితులతో అని, మీరు వెళ్ళి 7 పొట్టేళ్ళు తీసుకెళ్ళండి. ఏమంటున్నాడు? ఆ పలికిరని యుక్తం అనేది పలకలేదు కనుక నా కోపము నీ మీదను, ఏం యోగు మీద రగులుకోవాలి కదా, ఇప్పుడు వాళ్ళ మీద రగులుకుంటుంది, స్నేహితుల మీద. నా కోపము నీ మీదను, నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడిన యోగు యొద్దకు పోయి మీ నిమిత్తము దాని వల్లి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడని యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయును. అవి
మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉన్నట్లుగా నేను అతనికి మాత్రమే అంగీకరించిన వేయలేదుగా నా సేవకుడు యోగు పలికినట్లుగా మీరు నన్ను గురించి యుక్తమనేది పలకలేదు. దేవునికి స్తోత్రం. 10వ వచనం చదవండి. 10వ వచనం. మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను. మరియు యోగులకు పూర్వము కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు యోగు స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడే మరలా క్షేమస్థితి ఇచ్చాడు. అంటే ఇప్పుడు దాకా స్నేహితులు శోధిస్తుంటే ఈ అధ్యాయాలన్నీ ఆయన బాధపడ్డాడు కానీ వాళ్ళ మీద నిష్ఠూరం ఆడాడు, దేవుని మీద నిష్ఠూరం ఆడాడు కానీ యోబు స్నేహితుల కోసం ప్రార్థన చేయలేదు, యోబు స్నేహితులను క్షమించలేదు. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించలేదు. ఎప్పుడైతే వాళ్ళ కోసం ప్రార్థన చేశాడో, వాళ్ళని ఎప్పుడైతే క్షమించాడో, రెండవది దేవుని గురించి ఆయన వచ్చి మాట్లాడినప్పుడు అయ్యో నేను దుమ్ముని ధూళిని జ్ఞానం లేనివాడిని వివేకం లేనివాడిని తాను తెలుసుకున్నాడు. అప్పుడు ప్రార్థన దేవుడు ఆలకించి మరలా క్షేమస్థితి ఇచ్చాడు. 200 ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, మనకు స్వస్థతని ఇవ్వాలంటే, మనకు క్షమాపణ ఇవ్వాలంటే, మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ముఖ్యంగా దేవుని గురించినటువంటి యుక్తమైనవి మనం పలకాలి. స్నేహితుల కోసం లేకపోతే శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. ఇది మార్పు అన్నమాట. దేవుని స్తోత్రం. ఇది నీ మనసులో చిన్నపిల్లల మనస్తత్వం వచ్చిందన్నమాట. వచ్చినప్పుడే స్నేహితులను ప్రార్థన చేస్తావు, వచ్చినప్పుడే చిన్నపిల్లల మనస్తత్వం వచ్చినప్పుడే శత్రువు కోసం ప్రార్థన చేస్తావు, చిన్నపిల్లల మనస్తత్వం వచ్చినప్పుడే దేవుడి గురించి యుక్తమైనవి పలుకుతావు. అప్పుడే నీ ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. ఆమెనంట. దేవుడికి స్తోత్రం. యోగులాగా మొదట దేవుడు స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు, నిన్ను కూడా నీ గురించి కూడా దేవుడు స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. కానీ దేవుడి గురించి యుక్తమైన నువ్వు పలకట్లేదు. నీకు వచ్చిన కష్టాలను బట్టి, నీకు వచ్చిన శ్రమలను బట్టి, నీ స్నేహితులు నేను బాధిస్తుంటే, బంధువులు బాధిస్తుంటే నీవు వాళ్ళ మీద నిష్ఠూరం ఆడుతున్నావు, దేవుని మీద నిష్ఠూరం ఆడుతున్నావు. కానీ అయితే నీ భక్తిని మెచ్చుకున్నాడు యోగులాగా. నీవు కూడా యథార్థవంతురాలవే, నీవు కూడా భక్తి దానివే, నీవు కూడా చెడుతనం విసర్జించిన దానివే, రక్షణ పొందిన దానివే. కానీ ఆయన పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలో నీవు దేవుని కోసం నిలబడలేకపోతావు, నిన్ను శోధించే నీ శత్రువులను క్షమించలేకపోతున్నావు. కాబట్టి ఆలస్యం అవుతుంది ఆశీర్వాదం. ఎప్పుడైతే నిన్ను నీవు తెలుసుకుంటావో, నిన్ను నీవు తగ్గించుకుంటావో, అప్పుడు పశ్చాత్తాపడతావు, అప్పుడు నీ ప్రార్థన వింటాడు. ఎప్పుడైతే దేవుని గురించి యుక్తమైనవి ఘనమైనవి సాక్ష్యం ఇస్తావో, అప్పుడే నీ ప్రార్థన ఆలకిస్తావు. ఎప్పుడైతే శత్రువులైన నీ స్నేహితులను క్షమించి వారికి ప్రార్థన చేస్తావో, అప్పుడే దేవుడిని ప్రార్థన విని నీకు 200 ఆశీర్వాదం ఇస్తాడు. అంటే కృప పరిశుద్ధాత్ముడు ప్రార్థన ఆలకించే ప్రవర్తన మనకు వచ్చును గాక. చెప్పండి ఆమేన్. ప్రార్థన ఆలకించే దేవుడిని ప్రార్థన వినాలంటే నువ్వు భక్తి పరురాలవే అంటున్నాడు. యోగు నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడే. కానీ చిన్న లోపాలు ప్రార్థన ఆలకించలే. ఎప్పుడైతే తను తెలుసుకున్నాడు, దేవుడు వచ్చినప్పుడు తెలుసుకున్నాడు తానేంటో. అలానే మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏంటో మనం తెలుసుకోవాలి, మన హెచ్చింపు ఏంటో మనం తెలుసుకోవాలి, మనం యుక్తమైన దేవుడు ఏం పలకట్లేదు తెలుసుకోవాలి, ఎలాగా సద్భక్తి చేయట్లేదు తెలుసుకోవాలి, ఎలాగా పైకి భక్తి చేస్తున్నామో తెలుసుకోవాలి. అలా తెలుసుకొని దేవుని గురించి యుక్తమైనవి పలకాలి. రెండవది శత్రువులను క్షమించాలి. అలాగ చేసినప్పుడే మరలా నీ భక్తికి సార్థకం. అప్పుడే ప్రార్థన ఆలకించి నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. లేకపోతే నువ్వెంత నీతిమంతురాలైనా, ఎంత భక్తిపరుడు అయినా, ఎంత చెడుతనం విసర్జించిన వాడైనా, దేవుడే మెచ్చుకొని భక్తి నువ్వు చేసినా నీ ప్రార్థన వినబడదు. నీ ప్రార్థన వినాలంటే ఈ 2 విషయాలు గ్రహించాలి, గ్రహించుకోవాలి. దేవుని గురించి యుక్తమైన సాక్ష్యం కష్టం వచ్చిన యెహోవా తీసుకుని పోయిన సాక్ష్యం ఇచ్చాడు. అది మంచిది. వారిని దూషించిన ఆయన మేలు ఇచ్చినప్పుడు మనం అనుభవించాం, శ్రమను అనుభవించాను అనుమతించినప్పుడు మన కష్టం అనుభవించాం.
అది యుక్తమైన పలికేది. కానీ స్నేహితులు వచ్చిన తర్వాత, అది ప్రొలాంగ్ అయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత నిష్ఠులను మాడుతున్నాడు దేవుని. మనం కూడా కష్టాలలో నిష్ఠులు మాడుతూ ఉంటాం. దేవుని కనపరచలేము, దేవుని మయంపరచలేము, దేవుని గురించి యుక్తమైన పలకలేము. శత్రువులు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చి నేను బాధిస్తున్నప్పుడు వాళ్ళని క్షమించలేము. తద్వారా ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది, ప్రార్థన దూరం అవుతుంది. కాబట్టి నిన్న పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతాడు, శ్రేష్టమైన మాటలు వింటున్నా. ఈరోజు నిన్ను గురించి కూడా ఆయన నువ్వు రక్షణ పొందావు, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, యథార్థంగా జీవిస్తున్నావు, మంచి ప్రవర్తన కలిగి ఉంది, అన్నీ ఉన్నాయి. అంగనుట్లో సేదన్నట్టుగా అన్నీ ఉన్నాయి. ఆయన మెచ్చుకునే భక్తి చేస్తున్నావు. కానీ ఉంది అనుకోని ఆయన పరీక్షిస్తున్నప్పుడు, పరీక్షలో నిలబడినప్పుడు నీవు దేవునికి యుక్తమైనవి పలకాలి. ప్రవర్తనను కాపాడుకోవాలి, ఆలోచన కాపాడుకోవాలి, మాటలు కాపాడుకోవాలి. దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన విలువలు నిన్నేంటో తెలుసుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి, దేవునిని హెచ్చించాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీ స్థితిగతులేంటో నువ్వు తెలుసుకొని పాపినని ఒప్పుకోవాలి. పరిసయ్యుడు ఒప్పుకోలేకపోయాడు, తను తాను ఒప్పుకోలేకపోయాడు, తను తాను తెలుసుకోలేకపోయాడు. సుంకరైతే దేవా పాపినైనా నన్ను కరుణించు, నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు. నీవు ఒప్పుకోలేకపోతున్నావు, దాన్ని ఒప్పుకోలేకపోయాడు. నేను నీతిమంతుడే అనుకుంటున్నాడు. నీతిమంతుడే తను తాను అనుకున్నందువలన, తను తాను దేవుని మీద నిష్ఠూరమాడినందువలన. ఆలస్యమైతే ఆశీర్వాదం. దేవుడిని ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, దేవుడు యువకుడితో మాట్లాడినప్పుడు అర్థమైంది, నేనేంటో అర్థమైంది. తనతో తెలుసుకున్నాడు, అయ్యా నీవు సమస్త కార్యంలో చేయగలిగిన వాడు, నీ ఉద్దేశంలో నిష్ఫలము కాదని. జ్ఞానం లేని మాటలు నా దగ్గర ఉన్నాయని, నేను జ్ఞానం లేని వాడిని, నిరర్థకమైన మాటలు చెప్తున్నానని, వివేకం లేని వాడనని, దుమ్మును దూడనని తెలుసుకున్నాడు. అప్పుడు ఒప్పుకున్నాడు, అయ్యా నువ్వు గొప్పవాడు, నీకు అసాధ్యమైంది లేదయ్యా అని ఒప్పుకున్నాడు. మానవులను చంపగలవు, బ్రతికించగలవు, బాధలు కలుగు చేయగలవు, అటు నడిపించగలిగిన వాడు అని అప్పుడు ఒప్పుకుంటున్నాడు. అయ్యా నన్ను క్షమించయ్యా, దుమ్మును దూడనయ్యా ఏం పశ్చాత్తప్పుడు ప్రభు అంగీకరించాడు. అప్పుడు అంగీకరించాడు, అయ్యా అంగీకరించాడు. ఇప్పుడు దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నా సేవకులకు నువ్వు పలకలేదు అని నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు క్షమించేస్తే నువ్వు గొప్పవాడు అని తెలిస్తే, నీ గొప్పతనం అంతా నాకు, నీ మంచితనం అంతా నాకు తెలుసుకోవచ్చు. నేను చెప్పలేకపోయింది, నన్ను క్షమించేస్తే, నన్ను క్షమించి నీ చిత్తమే నా జీవితంలో జరుగును కాదు. ఏ క్షణాన్ని జరగని నీ చిత్తం అలా జరిగించే. బలిష్టమైన నీ హస్తం కింద దీన మనసుడే ఉండాలి, నాకు దీన మనసు దయచేయనంట. హెచ్చింపు తీసే, గర్వం తీసే, అహంకారం, నీతిమంతురాలనని నీతిమంతుడని గర్వం తీసే, భక్తిపరుడని గర్వం తీసే, ప్రభువా నీకు వందనాలు తోడుగా ఉన్నామని గర్వం తీసే, అహంకారం ఆశీర్వాదమని గర్వం తీసే, ప్రభువా ఛాలెంజ్ ఉన్నాయని గర్వం తీసే. ఉట్టివాడు తెలుసుకున్నాడు, గొప్పవాడు, మంచివాడు, నీతిమంతుడు, రక్షకుడు, ప్రాణమించి రక్షణ ఇచ్చిన దేవుడు. ఇలాంటి దేవుడు ఎవరు ఉన్నారు? యుక్తమైన పలుకులను మాకు నేర్పయ్యారు. నేను గురించినటువంటి గొప్పతనం, నీ మహిమను, నీ మహత్యమును, ప్రభువాని ప్రభావమును కొనియాడేవారిగా ఆయత్తపరుచున్నాడు. ఏ విషయంలో నిన్ను తూలనాడకుండా, మమ్మల్ని హెచ్చించుకోకుండా నిన్ను గణపరిచే శక్తిని, బలం మాకు దయచి, శత్రువు కోసం ప్రార్థించే మనసు దయచి, తద్వారా నీవిచ్చే నింటి భాష, తద్వారా నీవిచ్చే నా సేవకుడిని యుక్తమైనవి పలికినది అలాంటి స్టేట్మెంట్ కూడా మాకు అనుభవించండి. అలాగా నీవు మెచ్చుకొని భక్తి చేయడం సార్. తద్వారా నీ ఆశీర్వాదాలు మాకు దయచి. ఏ విషయంలో మేము ఇంకా 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 స్వనీతితో నేను బాధ పెడుతున్నానని క్షమించండి. నేను నీతిమంతులు అనుకుంటూ నన్ను డబ్బాలు కొట్టుకుంటూ, నేను యథార్థవంతులు అనుకుంటూ నన్ను డబ్బాలు కొట్టుకుంటూ,
చెడుతనం విషయం మంచివాడని చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటున్నాను. క్షమించేసే క్షమించే కృపద కేవలం నీ కృపే. మా గొప్పతనం లేదు, మా మంచితనం లేదు, మాకు కేవలం నీ కృప. ఇంతకాలం బ్రతికించి, ఇంతకాలం వాడుకో, ఇంతకాలం పోషించి, ఇంతకాలం నేను సజీవ లెక్కలో ఇచ్చిన నీ దయా పిల్లలు దీవించారు. ఉద్యోగాలు లేకపోయినా నాయన నీ నీడలో బ్రతకడానికి సాయం చేశారు. నీ బిడ్డలుగా బ్రతకడానికి సాయం చేశారు, రక్షణించారు ప్రభా. నీ బ్రతికిస్తున్న వాళ్ళు వివాహం చేశారు, పిల్లలిచ్చారు ప్రభా. ఉద్యోగాలు కూడా ఇస్తావు నైనా, నీ నీడలో బ్రతకడానికి సాయం చేస్తావు నైనా. ఈ మన స్వస్థపరిచారు దాంట్లో బలహీనతలను సృష్టించారు. బలమయ్యే సేవకులను ప్రకటించగలరు. విశ్వాసం నడిపించుకున్న బలం జ్ఞానం అవమానం వస్తుంది. ఆత్మసిద్ధమైన శరీరం వాడు చూపులు బాధ అనిపించింది. క్షమించయ్యా, ఒక్క నిమిషంలో బాగు చేయగలనే సమర్థుడవేమి మౌనము. చంపగలవు, బ్రతికించగలవు, స్వస్థపరచగలవు నైనా. మా గర్వాన్ని బట్టి అణచగలవు. 6 బాధలు వచ్చిన ఏం చేయలేవు. జనములు పడి నిర్మించాలి, అక్కలు పడిన కాల్చాలి మాట్లాడు. నేను అతిశయించాను, క్షమించి గర్వపడుతున్నాను, క్షమించాను. కేవలం కృపను సాధించాను. సంఘాన్ని స్వస్థపరిచి, సంఘాన్ని స్వస్థపడిన స్వస్థ సంఘంలో బిడ్డలందరినీ స్వస్థపరచండి. ఆత్మీయ శారీరక మానసిక స్వస్థత ఇచ్చేయండి. శారీరక మానసిక ఆత్మీయ స్వస్థత ఇచ్చేయండి. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళుగా సాయం, రిసీవ్ చేసుకునేవాళ్ళుగా సాయం. నా అందరికి నేను బోధించట్లేదు, నీ దగ్గర తీసుకునే బోధిస్తున్నానయ్యా. సహాయం చేయండి, సంఘాన్ని స్వస్థపరచండి. ఉపాసన నడిపించేయండి. నిశ్చితమైన రక్తంలో కడుగు పొరలు లేవంటారు, సాయం పొలాలు పడటం సాయం చేయండి. మార్పు దయచేయండి, మార్పు చెందుటకు సాయం చేయండి. త్వరలో చంటి బిడ్డల వరకు మార్పు చెందితేనే కానీ మా మనసును మార్చయ్యా. యుద్ధ మనసు తీసే, గర్వ మనసు తీసే, ఆకార మనసు తీసే, ధనముందనే మనసు తీసే, అన్ని విషయాల్లో తగ్గింపు మనసు తెచ్చి మార్పు తెచ్చి మా మనస్సులో మార్పు తెచ్చేయ్యా. చంటి బిడ్డలాగా మా మనసును మార్చయ్యా. క్షమించే మనసునైనా ప్రార్థించు, దగ్గర తగ్గించుకుని మనసు, ఆపినట్టు తెలుసుకుని మనసేయ్యా. నీ ఆశీర్వాదాలు కలిగిన కుటుంబాలను అప్పుల నుంచి విడిపించండి, రోగాల నుంచి విడిపించండి, అప్పుల నుంచి విడిపించండి, రోగాల నుంచి విడిపించండి, పాపం నుంచి విడిపించండి, పాతాళం నుంచి, నరకం నుంచి విడిపించండి. ప్రతి శోధన తెప్పించేయాలి. కనికరించపోయారు ఈ సాయంకాలంలో సరిగ్గా మొరపెట్టుకునే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రం, 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 స్తోత్రం. నాతో మాతో మీరు మాట్లాడడానికి స్తోత్రం. జ్ఞానయుక్తమైన మాటలను, తీయని మాటలు చెప్పలేనయ్యా, నాకు చేతగాడు. ప్రభా నన్ను క్షమించయ్యా. ఇంతవరకు నువ్వు నాతో మాట్లాడినందుకు, దివ్య గ్రంథం నుంచి మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభా మా హృదయంలో పనిచి మేము నాయనా నువ్వు మమ్మల్ని మెచ్చుకున్నా, నా ప్రభావం మెచ్చుకునే మాటలు పలకుండా సాయించు. శత్రువులు వచ్చి మమ్మల్ని నేరలోకి వేసిన, వ్యాధులు కలిగించిన, బాధలు కలిగించిన, గర్వాపులు కలిగించిన, ప్రభా బాధలు కలిగించిన, ప్రభా యుక్తమైన కలగడానికి నువ్వు సమర్థులు అని ఒప్పుకోవడానికి సాయం చేయండి. నీ ఉద్దేశంలో నిష్ఫలము కావని నీ
నువ్వు సమస్తము చేయగలిగిన వాడవని, జ్ఞానం లేని వాడు మేము తండ్రి నిరర్థకమైన మాటలు పలికేవారమని, వివేకము లేని వారమని, దుమ్మును ధూళిమని తెలుసుకున్నటకు నీ వాక్యపు విలువలు తెలుసు. నీ మందిరపు మహిమలో తండ్రి మనసు ఎదుట ఆత్మతో తెలుసుకున్నట్టు సాయించు. పశ్చాత్తపడ్డా కూడా మాట్లాడచ్చు. సరిగా పశ్చాత్తపడ్డా దుమ్మున ధూళిని తగ్గించుకుని సేవకుడు యుక్తంగా పలికడతా నేను వచ్చి యుక్తమైన మాటలు పలకడానికి సాయం, చెడ్డ మాటలు పలకకుండా, చెడ్డ సాక్ష్యం ఇవ్వకుండా నేను వచ్చి ప్రభావ నీకు వందనస్తోంది. నీకు ఆయాసం కలిగించే మాట్లాడకుండా, నీకు ఆయాసం కలిగించే జీవితం జీవించకుండా నేను ఎక్కడ నుండి జాగ్రత్త శక్తిని బలాన్ని దయచేయాలి. జీవించే రేటు భాషలు పొందుకున్నప్పుడు దయచేయాలి. సంఘంలో మార్పు, వ్యవస్థలు మార్పు, వచ్చిన ప్రార్థనాత్మతో నింపండి. ప్రార్థించే సంఘముగా, రోధించే సంఘముగా, కఠినచ్చే సంఘముగా చేయండి. నీకు ఇష్టమైన ప్రార్థన చేసే ప్రభా ప్రవర్తన మంచి కృపమాలు దయచి, నీకు ఇష్టంగా బ్రతకడానికి, ఇష్టంగా ప్రార్థన చేయడానికి, నీవు మెచ్చుకునే ప్రార్థన, నీవు ప్రార్థన చేయడానికి ప్రభా ప్రవర్తన సరి చేసుకొని అయా నిబంధనలు నడుచుకోవడం సహాయం చేయండి. అది దీవించండి నాయన, అర్పించడం పండించండి, ప్రతి శోధన తప్పించండి నాయన. స్తోత్రం స్తోత్రం కృప దయచేయండి అయ్యా. కేవలం నీ కృప మా మీద ఉంచండి, సంఘం మీద ఉంచండి ప్రభా. నీ రక్తములో కడగండి సంఘాన్ని తండ్రి. ఫలించే సంఘముగా చేయండి, కాపు కాసే సంఘముగా చేయండి. పుష్పించి కాపు వేయడానికి సహాయం చేయండి, ఎత్తుబడే సంఘంగా చేయండి. చివరి దినాలలో ఉన్నాం, యుద్ధ వాతావరణ దినాలలో ఉన్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి. ఇజ్రాయెల్ క్షేమం మీకు క్షేమం అవుతాను ప్రభు. శత్రువులు గట్టుకట్టారయ్యా, ఇజ్రాయెల్ మీద పెడుతున్నారు. కాపాడండి ఇజ్రాయెల్ దేశం, మా దేశంలో కూడా కాపాడండి. అధికారులను కాపాడండి, న్యాయమైన పరిపాలన సాయం, విగ్రహారాధన క్షమించండి ప్రభావానికి స్తోత్రం. నరకానికి వెళుతున్న మన దేశం, ఆ దేశ ప్రజలను కొందరినైనా నేను తెలుసుకున్నాను సార్, రక్షణ సార్. నేను తెలుసుకోనికుండా, బాప్తిస్మం ఇవ్వకుండా, మత మార్పడని చట్టాలు చేస్తున్న వారిని క్షమించి మార్చండి. ప్రేమ కలుగు చేయండి. ఇది మత మార్పుడు కాదు, పరలోకరం జరిగి పాపక్షమాపణ పొందడం మార్గం అని, పరలోకరం చేయడం మార్గం అని తెలుసుకుని వేసే మార్గం తెలుసుకుని సాయం చేయండి. ప్రభావానికి పొందిన స్తోత్రాలు, దయాన్ని పొందిన తుఫాను గర్జించి నీటి చూసిన ప్రళయాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి. చివరి దినాలలో, కడవరి గడియలలో, రాకడి దినాలలో ఉన్న సిద్ధపడే ఎత్తబడ్డానికి సహాయం చేయండి. ఎత్తబడినట్టుగా బోలబోలప్పుడే, చివరి గడియలు చూస్తున్నప్పుడే, ప్రభా ఈ సూచన జరుగుతున్నప్పుడే ఆత్మలను సిద్ధపరచుకునే జ్ఞానాత్మను దయచేయండి. నూనెను నింపుకొని, ఆత్మదీపాన్ని వెలిగించుకొని సిద్ధంగా ఉండేటువంటి జ్ఞానాత్మ దయచేయండి. ఈ సమయాన్ని బట్టి స్తుతులు అర్పిస్తున్నాను. అపరాలకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువును రక్షకుడున్న జీవాధిపతి యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకొని పొందుకుంటున్నాము తండ్రి. శుద్ధవంతుడు ఆమేన్, శుద్ధవంతుడు ఆమేన్, శుద్ధవంతుడు ఆమేన్, శుద్ధ ఆమేన్. పరలోకమందున తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చుగా, ఉచిత పరలోకం నెరవేర్చుకు మీద నెరవేరు. మరణిన ఆహారం మరణస్తులను క్షమించిన ప్రకారం మరణించు, శోధనలోనే తీసుకుంటుంది. ఎందుకంటే రాజ్యము బలం మహిమయు నిరంతరం నీవయ్యుతారు. ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరి చూద్దరికి ఆమేన్. నేను దేవుని ప్రేమ తీసుకొస్తున్న వారికి పరిశుద్ధాత్మని కరుణ సహవాసం సదాకాలంతో సర్వసత్యం నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. విగ్రహ ఆమేన్, విగ్రహ ఆమేన్, విగ్రహ ఆమేన్. హల్లెలూయా. దీవించును గాక. ఆమేన్.